మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగమే సర్వోత్తమ యుగము. ఇందులోనే మీరంతా ఆత్మలు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు. యహీ హై సచ్చా సచ్చా కుంభ. ఇదే సత్యమైన కుంభమేళ. అంటే ఆత్మలు పరమాత్మ తండ్రిని కలుసుకోవడమే సత్యమైన కుంభమేళ. प्रश्न, कौन सा पाठ बाप ही पढ़ाते हैं? कोई मनुष्य नहीं पढ़ा सकते. ఏ పాఠము బాబా ఒక్కరే చదివిస్తారు, మనుషులు ఎవరు చదివించలేరు. देही अभिमानी बनने का पाठ एक बाप ही पढ़ाते हैं. देही अभिमानी అయ్యే పాఠము బాబా ఒక్కరే చదివిస్తారు. यह पाठ कोई देहधारी नहीं पढ़ा सकता. దేహధారులు ఎవరు ఈ పాఠము చదివించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకే ఆత్మజ్ఞానం లేదు, దేహధారిగా ఉన్నారు. మనని మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మస్మృతిలో ఉండండి అని చెప్తారా? ఎవరన్నా చెప్పలేరు కదా. पहले पहले तुमको आत्मा का ज्ञान मिलता है. तुम जानते हो हम आत्माएं परम धाम से एक्टर बन पाठ बजाने आए. మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానము లభిస్తుంది. మీకు తెలుసు మనము ఆత్మలు పరంధామం నుంచి యాక్టర్ అయ్యి పాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చాము. అభి నాటక్ పూరా హోతా హై. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది. యహ డ్రామా బనాయా హై. ఈ డ్రామా తయారై ఉన్నది. इसे कोई ने बनाया नहीं, इसलिए इसका आदि और अंत भी नहीं. దీన్ని ఎవరు తయారు చేయలేదు, అందుకే దీనికి ఆది అంతం కూడా లేదు. పాట జాగ్ సజనియా జాగ్ నవయుగాయ. రేసులందరూ మేల్కోండి, నవయుగము వస్తుంది అని. ఓం శాంతి. बच्चों ने यह गीत तो अनेक बार सुना होगा. పిల్లలు ఈ పాట అయితే చాలాసార్లు వినే ఉంటారు. సాజన్ సజనియోన్సే కహతే హై. ప్రియుడు తన ప్రేయసులందరికీ చెప్తున్నారు. ఉన్కో సాజన్ కహా జాతా హై జబ్ శరీర్ మే ఆతే హై. ఆయన శరీరంలోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రియుడయ్యారు కదా. नहीं तो वह बाप है, तुम बच्चे हो. లేదంటే ఆయన అయితే తండ్రి, మీరంతా పిల్లలు. లేదంటే మీరందరూ భక్తులు భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బ్రైడ్స్ బ్రైడ్ గ్రూమ్కు యాద్ కర్తీ హై. పెళ్లి కూతుర్లందరూ పెళ్లి కొడుకుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వహ బయట బచ్చోं को समझाते हैं, अब जागो నయా యుగ ఆతా హై. ఇప్పుడు ఆయనే కూర్చొని పిల్లలకి వివరిస్తున్నారు, ఇప్పుడు మేల్కోండి, కొత్త యుగము వచ్చేస్తుంది అని. నయా అర్థాత్ నయి దునియా సత్యుగ. కొత్త యుగము అంటే సత్యయుగం, కొత్త ప్రపంచం. పాత ప్రపంచము కలియుగము. ఇప్పుడు బాబా వచ్చారు మిమ్మల్ని స్వర్గవాసిగా చేయడానికి. వేరే మనుషులు ఎవరు నేను మిమ్మల్ని స్వర్గవాసిగా చేస్తాను అని చెప్పలేరు. సాధు సన్యాసులకైతే నరకము స్వర్గం గురించి పూర్తిగా తెలియదు. మిగతా అన్ని ధర్మాలు ఎలా ఉన్నాయో సన్యాస ధర్మం కూడా ఉంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అయితే కాదది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడే స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు.
నరకవాసిగా ఉన్న వాళ్ళని మళ్ళీ స్వర్గవాసిగా చేస్తారు. ఇప్పుడు మీరు నరకవాసి కాదు, మీరు సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగం అంటే మధ్యలో ఉంటుంది. సంగమ యుగంలో స్వర్గవాసి అయ్యే పురుషార్థము చేస్తున్నారు. అందుకే సంగమ యుగం యొక్క మహిమ చాలా ఉంది. కుంభమేళా కూడా వాస్తవానికి ఇప్పుడు జరిగేది సర్వోత్తమమైనది. దీన్ని పురుషోత్తమ యుగమని అంటారు. మనందరూ ఒకే ఒక తండ్రి పిల్లలు, సోదరులు అన్న విషయము మీకు తెలుసు. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. హిందూ చీనీ భాయి భాయి అని చెప్తారు. అన్ని ధర్మాల లెక్కన ప్రకారం చూస్తే ఈ సోదరులు అన్న పాయింట్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. బాబా వివరిస్తారు, మీరందరూ బేహద్ తండ్రికి పిల్లలు. ఇప్పుడు మీరు సన్ముఖంగా జ్ఞానం వింటున్నారు. వాళ్ళు కేవలము నామమాత్రము చెప్తారు అంతే, ఆత్మలందరికీ తండ్రి ఒక్కడే అని. మరి ఆ పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కూడా. స్త్రీ కానీ పురుషుడు కానీ అందరూ ఎవరు? ఆత్మ. స్త్రీ కానీ పురుషుడు కానీ అందరూ ఆత్మే కదా, ఇద్దరు ఆత్మే. ఆ లెక్కన అందరూ సోదరులు. మళ్ళీ సోదరులు ఎప్పుడవుతారంటే ఆ తర్వాత స్త్రీ పురుషులని కూడా చెప్పాలి. శరీరంలో వచ్చిన తర్వాత సోదరులన, లేదంటే తర్వాత స్త్రీ పురుషులని చెప్పాలి. సోదరులు అంటే ఆ లెక్కన వస్తుంది. బాబా వచ్చి పిల్లలకి వివరిస్తున్నారు, ఆత్మ పరమాత్మ చాలా కాలము దూరం అయిపోయారు అని భక్తిలో కూడా చెప్తారు కదా. నదీ సాగరము దూరమైపోయిందని అనరు. ఆత్మ పరమాత్మ వేరైపోయారు, మళ్ళీ సద్గురు మధ్యవర్తిగా దొరికినప్పుడు కలుసుకున్నారు అని అంటారు. పెద్ద పెద్ద నదులైతే సముద్రంలో కలుస్తూ ఉంటాయి నిరంతరము కదా, నిరంతరము ప్రవహిస్తూనే ఉంటాయి, నిరంతరం వెళ్ళి సముద్రంలో కలుస్తూనే ఉంటాయి. పిల్లలకు కూడా తెలుసు, నది కూడా సాగరానికి కూతురు. నది కూడాను సాగరానికి కూతురు. సాగరం నుండే నీళ్ళు వస్తాయి మేఘాల ద్వారాను, వర్షం కురుస్తుంది పర్వతాలపైన, అవన్నీ మళ్ళీ నదులయ్యి వస్తుంటాయి. అందుకని నదులన్నీ సాగరానికి పిల్లలు, కూతుర్లు అన్నమాట. కానీ చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. ఏంటి, నదులు ఎక్కడి నుంచి వస్తాయని ఏమనుకుంటారు? కొండల మించి నదులు వస్తాయని. కొండల మించి కాదు, సముద్రంలోంచి వస్తాయి. సముద్రంలో నీళ్ళు ఆవిరై మేఘాలు అవుతాయి, అవే మళ్ళీ వర్షాలు కురుస్తాయి, కొండల మించి అవి ప్రవహించుకుంటూ వస్తాయి. నదులు అనేవి కొండల మించే రావాలని రూల్ ఏమి లేదు. మైదాన ప్రాంతాల్లో కురిసిన వర్షం కూడా నదులైపోద్ది. కానీ ఎక్కువగా కొండల మీద వర్షాలు అవి కురుస్తుంటాయి. అక్కడ చల్లదనం ఉంటుంది కాబట్టి మేఘాలు తొందరగా అక్కడ కురుస్తాయి. మైదానాల్లోకి మేఘాలు రావడం తక్కువ, ఇక్కడికి వచ్చేలోపే అక్కడ కురిసేస్తాయి అవి. ఇది కూడా బాబా అన్ని విషయాలు నేర్పిస్తున్నారు. మరి పిల్లలకి తెలుసు, జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీరంతా ఆత్మలు, తండ్రి ఒక్కరే. ఆత్మ కూడా నిరాకారి. మరి సాకారంలో వచ్చినప్పుడు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? సాకారంలో వచ్చిన తర్వాత పునర్జన్మలు తీసుకుంటారు. బాబా కూడా సాకారంలో వచ్చినప్పుడే మిమ్మల్ని కలుసుకోగలుగుతారు. బాబా కలుసుకునేది కూడా ఒకసారే ఉంటుంది. ఈ సమయంలో వచ్చి మీ అందరినీ ఈ సమయంలో వచ్చి కలుసుకున్నారు. నెమ్మదిగా
ఇప్పుడు భగవంతుడు కలుసుకుంటున్నారు అన్నది కూడా అందరికీ తెలుస్తుంది. గీతలో కృష్ణుడి పేరు పెట్టేశారు, కానీ కృష్ణుడు అయితే ఇప్పుడు వచ్చి అందరినీ కలుసుకోవడానికి అవ్వదు కదా. అవుతుందా కృష్ణుడు కలుసుకోవడానికి? కృష్ణుడు ఎలా అందరి నుంచి తిట్లు తింటాడు? మీకు తెలుసు, కృష్ణుడు ఆత్మ ఈ సమయంలో ఉంది. మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానం దొరుకుతుంది. మీరు ఆత్మ స్వయాన్ని శరీరంగా భావించి ఇంతకాలం నడుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి దేహీ అభిమానిగా తయారు చేస్తారు. సాధు సంతుడు ఎప్పుడు కూడా మీకు దేహీ అభిమాని అవ్వమని చెప్పలేరు, దేహీ అభిమానిగా చేయలేరు. మీరు పిల్లలు, బేహద్దు తండ్రి నుంచి వారసత్వము లభిస్తుంది. మీ బుద్ధిలో ఉంది, మనము పరంధామంలో ఉండేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ మనం పాత్రాభినయం చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ నాటకము పూర్తయిపోవచ్చింది. ఈ డ్రామాని ఎవరు ఏం తయారు చేయలేదు, తయారయ్యే ఉంది. మిమ్మల్ని అడుగుతారు ఈ డ్రామా ఎప్పటి నుంచి మొదలైంది అని. ఏం చెప్తారు? ఎప్పటి నుంచి మొదలైందంటే ఇది అనాది డ్రామా అని చెప్పండి. దీనికి ఆది అంత్యాలు ఏమీ ఉండవు. పాతదే కొత్తదవుతుంది, మళ్ళీ కొత్తది పాతదవుతుంది. ఈ పాఠము పిల్లలకి పక్కాగా ఉంది. కొత్త ప్రపంచము తయారయ్యేదేం లేదు. కొత్త ప్రపంచం ఎప్పుడు తయారవుతుంది, మళ్ళీ పాతది ఎప్పుడవుతుంది, ఇది ఎవరి బుద్ధిలోనూ పూర్తిగా జ్ఞానం లేదు. మీకు తెలుసు, నాటకం పూర్తయిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. తప్పకుండా మనకి 84 జన్మల పాత్ర ఉంది. ఏముంది పాత్ర మనకి? 84 జన్మల పాత్ర ఉంది. ఇప్పుడు బాబా మనని తీసుకువెళ్ళడానికి వచ్చారు. బాబా గైడ్ కూడాను. మీరందరూ పండాలు కూడా యాత్రికుల్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఎక్కడికి? యాత్రల్లో తీసుకువెళ్తారు. యాత్రలకు తీసుకెళ్తారు కదా. వాళ్ళు భౌతికమైన పండాలు, మీరు ఆత్మిక పండాలు. అందుకే మీ పేరు పాండవ్ గవర్నమెంట్, కానీ గుప్తంగా ఉంది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేసేవాళ్ళు? అవన్నీ ఈ సమయానికి సంబంధించిన విషయాలు. మహాభారత యుద్ధ సమయం కూడా ఇదే. అనేక ధర్మాలు ఉన్నాయి. ప్రపంచం కూడా తమో ప్రధానంగా ఉంది. వెరైటీ ధర్మాల వృక్షం అంతా పాతదైపోయింది. మీకు తెలుసు, ఈ వృక్షం మొట్టమొదట ఫౌండేషను ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. సత్యయుగంలో కొద్దిమందే ఉంటారు, తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికి తెలియదు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా కొద్దిమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, చక్కగా ధారణ చేస్తారు, అందరికీ కూడా అర్థం చేయించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరైతే చక్కగా ధారణ చేస్తారు, కొందరు మీడియంగా, కొందరు థర్డ్, కొందరు ఫోర్త్. జ్ఞానాన్ని విని అర్థం చేసుకొని ధారణ చేయడంలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఉంది. ప్రదర్శనలో అయితే రిఫైన్గా వివరించేవాడు కావాలి. ఇద్దరు తండ్రులు ఉంటారు అన్న విషయం మొదట చెప్పండి. ఒకరు బేహద్ పారలౌకిక తండ్రి, మరొకరు హద్దులో లౌకిక తండ్రి. భారతదేశానికి బేహద్ వారసత్వము లభించింది. భారతదేశము స్వర్గంగా ఉండేది, మళ్ళీ నరకం అయిపోయింది. దీన్ని ఆసురి రాజ్యం అని అంటారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. శివబాబాను ఒక్కడనే స్మృతి చేస్తారు. బాబా అంటున్నారు, బచ్చే, పురుషోత్తములు అవ్వాలంటే కనిష్టంగా తయారు చేసే విషయాలు ఏవి వినకండి. పురుషోత్తములు అవ్వాలంటే
కనిష్టంగా తయారు చేసే విషయాలు ఏవి వినకండి. ఒక్క బాబా చెప్పేదే వినండి. అవ్యభిచారి జ్ఞానం వినండి. ఇంకెవరితో చెప్పేది ఏం విన్నా అంత అబద్ధమే కదా. బాబా ఇప్పుడు మీకు సత్యమైన విషయాలు చెప్పి పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఈవిల్ విషయాలు మీరు వింటూ వింటూ కనిష్ఠులుగా అయిపోయారు కదా. వెలుగు ఉన్నప్పుడు బ్రహ్మ పగలు, అంధకారంలో బ్రహ్మరాత్రి. అంధకారం అంటే బ్రహ్మరాత్రి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ధారణ చెయ్యాలి. ప్రతి విషయంలోనూ నంబర్ వారీగా అయితే ఉంటారు. డాక్టర్స్ కొంతమంది 10-20 వేలు ఒక ఆపరేషన్కి తీసుకుంటారు. కొందరికైతే ఖర్చులకి కూడా ఏముండదు. బ్యారిస్టర్లు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా ఎంత చదివిస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. తేడా అయితే ఉంటుంది కదా. దాసదాసీలలో కూడా నంబర్ వారీగా ఉంటారు. చదువు పైన అంత ఆధారపడి ఉంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇలా బాబా చూసుకోవాలి, ప్రశ్నించుకోవాలి అన్నవన్నీ వేరే పేజీలో రాయాలి కదా. అసలు స్వయాన్ని ఏం చూసుకోమంటున్నారు, ఏం ప్రశ్నించుకోమంటున్నారు బాబా అని స్వయాన్ని చూసుకోవాలి, స్వయాన్ని ప్రశ్నించుకోవాలి అని చెప్పినప్పుడల్లా మీరు వేరే పేజీలో రాయాలి. స్వయాన్ని ఏం ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు చదువుకుంటున్నాను, భవిష్య జన్మాంతరాలు ఏమవుతాను, జన్మాంతరాలు ఏమైతే కల్పాంతరం కూడా అదే అవుతాను కదా. అందుకే చదువు పైన పూర్తిగా అటెన్షను పెట్టాలి. విషం తాగడం అయితే పూర్తిగా వదిలేయాలి. సత్యయుగంలో మురికి వస్త్రాలు ఉతకడానికి వస్తారు అని చెప్పరు కదా. ఈ సమయంలో అందరి వస్త్రాలు చివికిపోయి ఉన్నాయి, తమో ప్రధానంగా ఉన్నాయి కదా. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అందరికంటే పాత శరీరం ఎవరిది? మనదే. 84 జన్మలు తీసుకున్న వాళ్ళది అందరిది పాత శరీరం. మనం ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటాము. ఆత్మ పతితంగా అవుతూ ఉంటుంది. శరీరం కూడా పతితము పురాతనం అయిపోతుంది. శరీరం మారవలసే ఉంటుంది కదా. అలాగని శరీరం మారకుండా ఒకటే శరీరంలో ఆత్మ 5000 సంవత్సరాలు ఉండదు కదా. ఆత్మ అయితే మారదు కదా. శరీరం మారవలసి ఉంటుంది కానీ ఆత్మ అయితే మారదు కదా. శరీరం ముసలి అయిపోతుంది, మృత్యు వస్తుంది. ఇదంతా డ్రామా తయారై ఉంది. అందరిది పార్ట్. ఆత్మ అయితే అవినాశి. ఆత్మ స్వయంగా చెప్తుంది నేను శరీరం విడిచిపెడుతున్నాను అని. దేహి అభిమాని అవ్వాలి కదా. మనుషులందరూ దేహాభిమానిగా ఉన్నారు. అర్ధకల్పము దేహాభిమాని, అర్ధకల్పము దేహి అభిమాని. దేహి అభిమాని అయిన కారణంగా సచయుగి దేవతలకి మోహజీత్ అని టైటిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది మోహజీత్ అని టైటిల్? దేహి అభిమాని అవడం వల్ల సచయుగి దేవతలకి మోహజీత్ అని టైటిల్ వచ్చింది. అక్కడ వాళ్ళు నేను ఆత్మ, ఈ శరీరాన్ని వదిలి ఇంకోటి తీసుకుంటాను అని భావనలో ఉంటారు. మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా. బాబా వివరిస్తారు, దేవి దేవతలు మోహజీత్గా ఉంటారు. సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరము తీసుకుంటారు. పిల్లలకి జ్ఞానం అంతా బాబా ద్వారానే లభిస్తుంది. మీరే చక్రంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి బాబాని కలుసుకున్నారు. ఇతర ధర్మాలలో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు, వచ్చి కలుసుకుంటారు. వాళ్ళు కూడా ఎంతో కొంత తన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంకా ధర్మమే మారిపోయింది కదా. ఎంత సమయం నుంచి ఆ ధర్మంలో ఉన్నారో కూడా తెలియదు.
2-3 జన్మలు తీసుకోవచ్చు. అంటే ఎవరైనా దేవీ దేవతలు వేరే ధర్మాల్లోకి మారిపోయి ఉంటే 2-3 జన్మలలో అందులో ఆ ధర్మంలో ఉండొచ్చు. కొందరిని హిందువుల నుంచి ముస్లిమ్స్గా చేసేసి ఉండొచ్చు. మరి ఆ ధర్మంలో వస్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడ వస్తారు. ఇవన్నీ డీటెయిల్ విషయాలు. ఇన్ని విషయాలన్నీ గుర్తు చేసుకోలేకపోయినా సరే, స్వయాన్ని నేను బాబా పిల్లవాడినని అయితే అనుకోండి. అంటే ఇన్ని విషయాలన్నీ మీకు గుర్తు లేకపోయినా నేను బాబా పిల్లవాడినని అయితే అనుకోండి. మంచి మంచి పిల్లలు కూడా మర్చిపోతారు, బాబాని స్మృతి చేయట్లేదు. మాయ ఈ విషయంలో మరిపించేస్తుంది. మీరు కూడా ఇంతకుముందు మాయకి బానిసలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈశ్వరుడు పిల్లలు అయ్యారు కదా. అది డ్రామాలో పార్ట్ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. మీరు ఆత్మ మొట్టమొదట శరీరంలో వచ్చినప్పుడు పవిత్రంగా ఉండేవాడు. మీరు ఆత్మలు మొట్టమొదట శరీరంలో వచ్చినప్పుడు ఎలా ఉండేవారు? పవిత్రంగా ఉండేవాడు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పతితులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, నష్టమోహ అవ్వండి. ఈ శరీరం పైన కూడా మోహము పెట్టుకోకండి. ఇప్పుడు పిల్లలకి ఈ పాత ప్రపంచంతో బేహద్దు వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ ఒకరికొకరు దుఃఖం ఇచ్చేవాళ్లే ఉన్నారు. ఎందుకు వైరాగ్యం వస్తుంది? అందరు దుఃఖం ఇచ్చేవాళ్లే ఉన్నారు. అందుకే ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోండి. మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ ఇప్పుడు అశరీరి అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచమే ఖతం అయిపోనున్నది. తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవ్వడం కోసము బాబా అంటారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. కృష్ణుడైతే చెప్పడు కదా ఆ విధంగా, నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తాడా? కృష్ణుడు సత్యయుగంలో ఉంటాడు. బాబా చెప్తారు, మీరు నన్ను పతిత పావనుడని కూడా అంటున్నారు కదా, మరి ఇప్పుడు నన్నే స్మృతి చేయండి. నేను మీకు యుక్తి చెప్తున్నాను పావనం అవ్వడం కోసం. ఏంటి యుక్తి? నన్నే స్మృతి చేయండి అని. అదే యుక్తి. కల్పకల్పము యుక్తి చెప్తాను. ఇది పాత ప్రపంచం అయిపోయినప్పుడు భగవంతుడు రావాల్సి ఉంటుంది. మనుషులు డ్రామా యొక్క ఆయువు కూడా పొడిగించి చెప్పేశారు. మనుషులు పూర్తిగా మర్చిపోయారు, ఈ సృష్టి చక్రం జ్ఞానాన్ని మర్చిపోయారు అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసు. ఏం తెలుసు? ఇది సంగమ యుగము, పురుషోత్తములుగా అయ్యేటువంటి యుగము అని. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. మీరిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు. మీరే అందరికంటే ఎక్కువ జన్మలు ఎక్కువ భక్తి చేశారు. ఇప్పుడు భక్తి మార్గం కూడా ఖతం అయిపోతుంది. భక్తి మృత్యులోకంలో ఉంది. ఆ తర్వాత అమరలోకము వస్తుంది. మీరు ఈ సమయంలో జ్ఞానం తీసుకుంటున్నారు. మళ్ళీ భక్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. తర్వాత ఈ భక్తి నామరూపాలు కూడా ఉండవు. ఓ భగవంతుడా, ఓ రామ అన్న భక్తి యొక్క పదాలు కూడా అక్కడ ఉండవు. జ్ఞాన మార్గంలోనైతే ఏమీ ధ్వని చేయవలసిన అవసరమే లేదు. బాబా జ్ఞాన సాగరుడు. బాబా ఏమీ ధ్వని చేయరు. ఆయన్ని సుఖ శాంతి సాగరుడని అంటారు. కానీ జ్ఞానం చెప్పడం కోసం ఆయనకు కూడా శరీరము కావాలి కదా. భగవంతుడి భాష ఏంటి? ఇది ఎవరికీ తెలీదు. అలాగని బాబా అన్ని భాషల్లోనూ చెప్తారా? బాబా అన్ని భాషల్లో చెప్తారా?
ఏ భాష వచ్చు శివబాబాకి? శివబాబాకి హిందీ కూడా రాదు. బ్రహ్మబాబాది ఏం భాష ఉంటే ఆ భాషలో చెప్తాడు. బ్రహ్మబాబా శరీరంలో వచ్చారు కాబట్టి అందరికీ వచ్చే భాష హిందీ కాబట్టి హిందీలో చెప్తారు అంతే. ఆయన హిందీ భాషలోనే చెప్తారు. బాబా ఒకే ఒక భాషలో వివరిస్తారు, తర్వాత మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. కలుసుకున్న వాళ్ళకి కూడా బాబా పరిచయం ఇవ్వాలి. బాబా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తి చిత్రాన్ని గురించి కూడా వివరించాలి. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది బ్రహ్మ కుమారి కుమారులు ఉన్నారు? ఎవరు వచ్చినా కూడా మొదట వాళ్ళని అడగండి, మీరు ఎవరి దగ్గరకు వచ్చారు అని. బోర్డు అయితే పెట్టారు కదా, ప్రజాపిత బ్రహ్మకుమారి అని. మరి ఆయన రచయిత కదా. ఎవరు రచయిత? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఆయన రచయిత అని వర్ణన చేస్తున్నారు కదా. బ్రహ్మ కూడా రచయితే. మరి భక్తి మార్గంలో అయితే మొత్తానికి బ్రహ్మనే రచయిత అంటున్నారు కదా. అని భగవంతుడని అయితే అనడానికి లేదు. భగవంతుడని నిరాకారుణ్ణే అంటారు. ఈ బ్రహ్మ కుమారి కుమారులు బ్రహ్మ సంతానము. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరన్నా వస్తే అడగాలంట. ఏం అడగాలి? బ్రహ్మ కుమారి కుమారులు బ్రహ్మ సంతానము, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా బాబాతో మీకు ఏం పని అని అడగాలట. తండ్రితో అయితే పిల్లలకి పని ఉంటుంది కదా. మనము తండ్రిని చక్కగా తెలుసుకున్నాము. సన్ షోస్ ఫాదర్ అని చెప్తారు కదా. మరి మనం ఆయన పిల్లలైతే ఏం చేయాలి? ఆయన పిల్లలు కాబట్టి ఆయన్ని షో చేయాలి. మీరు ఏం చేసినా ఆయనకే వస్తుంది పేరు. చాలా గొప్ప పేరు వచ్చినా ఆయనకే వస్తుంది, మరి చెడ్డ పేరు వచ్చినా ఆయనకే వస్తుంది, మీరు ఏం చేసినా సరే. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. పురుషోత్తములు అవ్వడం కోసము కనిష్టంగా చేసే ఈవిల్ విషయాలు వినకూడదు. ఒక్క బాబా నుండే అవ్యభిచారి జ్ఞానం వినాలి. రెండో పాయింట్, నష్టమోహ అవ్వడం కోసము దేహీ అభిమాని అయ్యే పురుషార్థము పూర్తిగా చెయ్యాలి. మీకు బుద్ధిలో ఉండాలి, ఇది దుఃఖపెట్టేటువంటి పాత ప్రపంచము, దీన్ని మర్చిపోవాలి అని. దీనిపైన బేహద్ వైరాగ్యం ఉండాలి. వరదానము. फॉलो फादर के पाठ द्वारा मुश्किल को सहज बनाने वाले तीव्र पुरुषार्थी भव. ఫాలో ఫాదర్ పాఠం ద్వారా కష్టాన్ని సహజంగా చేసేటువంటి తీవ్ర పురుషార్థి అవ్వండి. కష్టతరమైన దాన్ని సహజంగా చేయడానికి, లాస్ట్ పురుషార్థంలో సఫలత పొందడానికి మొదటి పాఠము ఫాలో ఫాదర్. కష్టతరమైన దాన్ని సహజంగా చేయడానికి, లాస్ట్ పురుషార్థంలో సఫలత పొందడానికి మొదటి పాఠము ఫాలో ఫాదర్.
ఈ మొదటి పాఠమే అంతిమ స్థితిని సమీపంగా తీసుకొస్తుంది. ఈ పాఠంతోనే పొరపాట్లు లేనివాళ్ళుగా, ఏకీరసంగా, తీవ్ర పురుషార్థి అవుతారు. ఎందుకంటే ఏ విషయంలోనైనా బాబాని ఫాలో చేయడానికి బదులు మన బుద్ధి ఉపయోగించినప్పుడే కష్టం అనిపిస్తుంది. ఏ విషయంలోనైనా బాబాని ఫాలో చేయకుండా మన బుద్ధి ఉపయోగించినప్పుడే కష్టం అనిపిస్తుంది. దీనివల్ల మన సంకల్పాల యొక్క వలలోనే చిక్కుకుపోతాం. మళ్ళీ టైం కూడా ఎక్కువ పడుతుంది, శక్తి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫాలో చేస్తూ వెళ్ళినట్లయితే సమయము, శక్తి రెండు పొదుపు అవుతాయి, జమ అవుతాయి. ఎవరైనా ఏమైనా చేస్తున్న దాన్ని చూసి చేయడం పెద్ద కష్టం కాదు కదా. మనమే కనిపెట్టి కనుక్కొని చేయాలంటే చాలా పని. బాబా చేశారు, దాని ప్రకారం మనం ఫాలో చేయడం ఈజీ అవుతుంది. స్లోగన్: సచ్చాయి సఫాయి ధారణ చేయడానికి మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సత్యత, స్వచ్ఛత ధారణ చేయడానికి స్వభావాన్ని సరళంగా చేసుకోండి. ఓం శాంతి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మధువనంలో ప్రోగ్రామ్స్ మార్చ్ నెల లాస్ట్లో నుంచి మే నెల వరకు క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఇంకా ఎవరు రావడం కానీ వెళ్ళడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మధువనం యజ్ఞము బేహద్దుగా ఉంది. ఇంకా జూన్ నెల వరకు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎవరు ఇంకా వెళ్ళడం రావడం ఏమి ఉండదు. ఎవరు వెళ్ళడం రావడం ఉన్నా లేకపోయినా అక్కడ ఉండేవాళ్ళైతే మొత్తం మీద ఒక 2500 మంది సేవాదారులే ఉన్నారు. కింద 3 చోట్ల కలిపి, ఇక్కడ జ్ఞాన సరోవర్, పాండవ్ భవన్, శాంతివన్, హాస్పిటల్ అన్నీ కలిపి 2500 మంది దాకా సేవాదారీలు అందరూ ఉన్నారు. మీకు తెలుసు కదా, మొన్న గ్రూప్ మిలన్ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఒక 1000 మంది 3000 మంది ఉండిపోయారు. మీరు ఆలోచించండి, 3000 మందిని 40 రోజులు పోషించడం అంటే మార్చ్ 3వ తారీఖు వరకు. తర్వాత కూడా ఏమవుతుందో తెలియదు. సహయోగం ఇచ్చేవాళ్ళైతే ఎవరు లేరు. ఖర్చు అయితే చాలా ఉంది. ఇలాంటి సమయంలో మనందరిది బాధ్యత ఉంటుంది. మధుబన్ మహాయజ్ఞం కోసము కొద్దిగా మనము ఈ సమయం కోసం విశేషంగా సహయోగము చెయ్యాలి. అందుకని అన్నయ్యలు అక్కయ్యలు అందరూ అర్థం చేసుకోండి. మన గ్రూప్లో నంబర్ పెట్టాము. ఆ నంబర్ అవన్నీ ఎలా ఉన్నా కాకినాడ వాళ్ళు ఎవరు సహయోగం చేయాలనుకుంటే దేవాలయం వీధి సెంటర్ది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం. అందులో మీరు జమ చేయొచ్చు, ఎక్కడ వాళ్ళైనా సరే. క్యాష్ అయితే సెంటర్కి తెచ్చి ఇవ్వచ్చు. ఫోన్పే చేసేవాళ్ళైతే రాజు ఫోన్ నెంబర్ ఇచ్చాం, చిన్నరాజు, దానిలో చేయొచ్చు. వేరే వేరే సెంటర్స్ వాళ్ళైతే మీ సెంటర్లలో ఇవ్వండి. దాని ద్వారా మధుబనానికి సహయోగం చేయడానికి అవకాశం ఉంటుంది. చెయ్యాలి కూడా, అది మనందరి బాధ్యత. అన్ని సెంటర్స్ వాళ్ళు ఎవరెవరు మురళి వింటున్నారు అందరూ కూడా కొద్దిగా మధుబన్ యజ్ఞం కోసం ఆలోచించండి. మనకి ఈరోజు నడుస్తుంది అంటే మనం ఎప్పుడొకప్పుడు బాబా సేవలో చేసిన దాని ఫలితమే మనకి వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా మనకు నిశ్చింతగా గడుస్తుంది. కానీ మరి బాబా యజ్ఞంలో కూడా నిశ్చింతగా నడవాలి కదా. అందుకని అందరూ అర్థం చేసుకొని విశేషంగా మధుబన్ కోసము సహయోగం చెయ్యండి. దీనికోసము మధుబన్ నుంచి కూడా రిక్వెస్ట్ లెటర్ వచ్చింది. మీరు అంత మనని బాబా పిల్లల్ని అసలు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరు చెప్పవలసిన అవసరం కూడా లేదు అసలు. నేను మొన్న గ్రూప్లో మధుబన్ వెళ్ళినప్పుడు కూడా నాకు అర్థమైంది, ఎవరు పార్టీ వాళ్ళు రాలేదు, కొద్దిమందే వచ్చారు. మధుబన్ యజ్ఞ యొక్క నిర్వహణ ఎలా నడుస్తుంది అని ఆలోచించి నేను విశేషంగా సహయోగం చేసి వచ్చాను. ఎవరు చెప్పనవసరం లేదు. ఇంతమంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు, అందరు తిండి లేక మాడిపోతున్నారని విశేషంగా కలెక్టర్కి సహయోగం ఇచ్చాము.
ఎవరు చెప్పాలి? మన బుర్ర పనిచేయాలి కదా. అలాగే ఇప్పుడు ఇంకా జూన్ నెల వరకు మధుబన్ యజ్ఞం నడవాలంటే అందరూ కొద్దిగా విశేషంగా సహయోగం చేస్తేనే బాగుంటుంది. తెచ్చి సెంటర్లో అన్న ఇవ్వచ్చు, లేదా అకౌంట్ నెంబర్స్ గ్రూప్లో పెట్టాము అలా అన్నా చేయొచ్చు. వేరే ఊళ్ళ వాళ్ళైతే మీరున్న సెంటర్లలో ఇవ్వండి. లేదా టెంపుల్ స్ట్రీట్ అకౌంట్ నెంబర్ పెట్టాం, రాజు అకౌంట్ నెంబర్ పెట్టాం, అందులో అన్నా జమ చేయొచ్చు. రావాలి ఇవ్వాలన్నది కుదరనప్పుడు. ఓం శాంతి. చూడండి, దాదీలదిని వేరే చోట్ల సేవలకు వెళ్ళినప్పుడు యజ్ఞంలో అప్పుడు చాలా పేదరికం వచ్చేసింది. దాదీలకి వాళ్ళకి ఎవరైనా కొద్దిగా గోధుమ పిండి డబ్బా ఇస్తే అది ట్రైన్లో ఎక్కించి మధుబన్కి పంపించేవారంట, ఢిల్లీ నుంచి. అక్కడ ఎవరైనా ఫ్రూట్స్ ఇస్తే అవి ఆబుకి పంపించేవారంట. యజ్ఞంలో బాబా దగ్గర అక్కడ ఏమీ లేదు, ఇక్కడ మేము ఎలా తింటాము అని చెప్పి. దాదీలకి అప్పుడు ఎంత భావన ఉంది చూడండి. మేము ఎలా తింటాం, మా బాబాకి ఏం లేకుండా అనుకునేవారంట దాదీలు. అందుకని తర్వాత బాబా ఆ దాదీల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు. అలాగా మనకి కూడాను మధుబన్ యజ్ఞం గురించి చాలా ఆలోచన ఉండాలి. ఓం శాంతి.
सजल